ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభు అయిన యేసయ్య ఇంతవరకు కాపాడి సంరక్షించారు. సో ఆయనకి మనం కృతజ్ఞత ప్రతిదినం చెల్లించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన తన యొక్క రెక్కల నీడ మన మీదకి ఆయన చాపి ఆయన భద్రపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీరు విని తర్వాత మీకు మీ మనసుకు అది సంతోషం, ఆనందం కలిగింపచేస్తే మీరు అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క సన్నిధిలో మీరు దీవించబడుతూ అనేకులు మీ యొక్క ఏదో ఒక చిన్న మాట ద్వారా ఎవరి హృదయమైనా ఆదరించబడినా, రక్షించబడినా, ఓదార్చబడినా, పాపం నుండి శాపం నుంచి విడుదల పొందిన దాని ద్వారా ప్రతిఫలం మీకు కూడా వస్తుంది. నా ఒక్కడికే కాదు, మీకు కూడా వస్తుంది. కాబట్టి మీరు అనేకులకి షేర్ చేయండి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన పూర్వకంగా ఈ పరిచర్యను సహకరించమని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దావీదునటువంటి పేతురు, యోహానులు యేసయ్య మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత యెరూషలేములో అనేక విధాలుగా దేవుని చేత వారు బలపరచబడ్డారు, వాడబడ్డారు. సో ఒక రోజున మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారు దేవాలయానికి వెళ్తున్నారు. శృంగారం అనబడుతున్నటువంటి ఆ దేవాలయానికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఆ గుమ్మం దగ్గర ఉన్నటువంటి ఒక 40 సంవత్సరాల కుంటివాడిని దావీదులు, పేతురు, యోహానులు వారు కలిగి ఉన్న దాన్ని బట్టి అతన్ని బాగు చేశారు. అతడు వారి వైపు తేరి చూడగా భిక్షం అడుగుతూ తేరి చూచినప్పుడు పేతురు గారు అన్నమాట, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మా కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో నువ్వు లే అనగానే అతనికి శక్తి, దేవుని యొక్క ప్రభావం, ఆ కుంటివాడైనటువంటి 40 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దిగ్గున లేచి, చీలమండలంలోకి బలమైన శక్తి రాగానే వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ విషయం చాలా మొత్తానికి అంత ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతా ఒక్క విధంగా మారిపోలేదు, అంతగా ఫుల్గా గందరగోళం అయిపోతుంది. ఎందుకంటే ఇంత గొప్ప ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాన్ని చూసిన తర్వాత జనులు ఇక దేవుడిని బట్టి అక్కడ జరిగిన కార్యాలను బట్టి ఘనపరుస్తూ దేవుళ్ళు ఆనందిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క శాస్త్రులు, పరిచయులు ఉన్నారు కదా, ఈ ప్రధాన యాజకుల యొక్క గుంపు ఉంది కదా, వాళ్ళు వచ్చి పేతురు, యోహానుల్ని బంధించి చెరసాలలో వేయించారు. మరుసటి రోజున వాళ్ళు విచారణ చేసి వారిని శిక్షించి వారిని పంపుతున్నటువంటి వేళలో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీదట ఈ నామాన్ని బట్టి మీరు ఎక్కడ కూడా మాట్లాడకూడదు, బోధించకూడదు, ఏం చేయకూడదు అంటూ పేతురు, యోహానులకి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సీరియస్గా. అప్పుడు దైవజనుడైనటువంటి పేతురు అన్నమాట ఏంటంటే, పేతురు, యోహానులు వారితో అన్నమాట ఏంటంటే, మీరే చెప్పండి, దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. హూమ్ టు ఒబే, ఎవరికి మేము లోబడాలి? హూమ్ టు లిజన్, ఎవరి మాటలు వినాలి? ఎవరికి మేము లోబడాలి? ఎవరి మాటలకి మేము వినాలి? 2 విధాలైనటువంటి అథారిటీస్ని మనం చూస్తాం. ఒకవైపున గాడ్స్ అథారిటీ, దెన్ సేమ్ నెక్స్ట్ అదర్ లెవెల్లో హ్యూమన్ అథారిటీని మనం చూస్తాం. గాడ్స్ అథారిటీ, హ్యూమన్ అథారిటీ. సో హూమ్ టు ఒబే, ఎవరికి లోబడాలి, ఎవరికి విధేయత చూపించాలి, ఎవరి మాట గైకొనాలి, ఎవరి దృష్టిలో ఏ మాట ఎవరు గైకొంటే మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పేతురు, యోహానులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క రిప్లైకి, వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఇచ్చిన కౌంటర్కి వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోయింది. సో ఈ రోజున దేవుని యొక్క ఆత్మ మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, 2 అథారిటీస్ మనం చూస్తున్నాం. ఒకటి వచ్చి ఎటర్నల్ అథారిటీ, మరొకటి టెంపరవరీ అథారిటీ. ఎటర్నల్ అథారిటీ గాడ్స్ అథారిటీ, టెంపరవరీ అథారిటీ హ్యూమన్ అథారిటీ. సో మనం దేవుని దృష్టిలో దేవుని మాటకు లోబడటం ఉత్తమమా, మనుషుల మాటకు లోబడటం ఉత్తమమా? దేవుడు అంటాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని. ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. వాళ్ళు వెళ్ళి దేవుని పని చేస్తున్నారు. కానీ హ్యూమన్ అథారిటీ అంటుంది, స్టాప్ టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్.
డోంట్ ప్రీచ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ నామమును బట్టి మీరు బోధించొద్దు, దీన్ని ఆపండి, ఇక మీరు చేయొద్దు. హ్యూమన్ అథారిటీ ఆ విధంగా డిమాండ్ చేస్తుంది. దేవుని అథారిటీ అంటది గో అండ్ ప్రీచ్ ద గాస్పల్, గో టు ద వరల్డ్. నువ్వు లోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి వెళ్ళు, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ రెండు అథారిటీల్లో మనం దేని విషయంలో ఎవరికి పూర్తిగా మనం లోబడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కాలంలో దైవజనులు పేతురు, యోహానులు హ్యూమన్ అథారిటీకి ఏమాత్రం కూడా వారు భయపడలేదు. అంటే వాళ్ళని ధిక్కరించటం కాదు, వారిని వెంతరా అన్నట్టుగా కాదు, కానీ మేము దేవునికే లోబడతాం, దేవుని మాటనే గైకొంటాం, మేము చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్పక మానలేము అంటూ వారు తెగేసి చెప్పారు ధైర్యంగా. అంటే అక్కడ మనం గమనిస్తున్నాం, హ్యూమన్ అథారిటీ అక్కడ మనకు లిటరల్లీ కనబడుతుంది. గాడ్స్ అథారిటీ మనకు విజిబుల్ కాదు, ఇన్విజిబుల్గా ఉంటుంది, అది మరుగై ఉంటుంది. ఆ యొక్క దేవుని యొక్క అథారిటీకి లోబడటం అనేది మనం ఎంతగా సంతోషంగా అప్పగించుకుంటామో ఆ యొక్క పరిస్థితి వేరు. కానీ ఇక్కడ లిటరల్లీ ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ యొక్క అక్షర సంబంధమైనటువంటి అథారిటీ కలిగిన వీళ్ళు వారిని దౌర్జన్యముగా, పేతురుని, యోహాన్ని, అలాగా అనేక కార్యాలలో ఆ సమయంలో వారికి కలిగి ఉన్నటువంటి అథారిటీ ద్వారా చూడండి. అథారిటీ అనేటప్పుడు మనం ఇంకొక మాటను జ్ఞాపం చేసుకోవచ్చు. చివరికి యేసయ్య దగ్గర కూడా పిలాతు ఏమంటాడు తెలుసు కదా? ఏమన్నాడు పిలాతు? నేను నిన్ను విడిపించడానికి నాకు అధికారము కలదని నీకు తెలుసా అని అంటాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, అరే పైనుండి నీకు అనుగ్రహించబడి ఉంటేనే కానీ నువ్వు నా విషయంలో ఏం చేయలేవు. సో ఇక్కడ మనం కరెక్ట్గా మన పాయింట్ని క్యాచ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకు కూడా అథారిటీ ఉంది కాబట్టి వాళ్ళు హ్యూమన్ అథారిటీతో ఈ దైవజనుల్ని, ఆ రోజు ఉన్నటువంటి ఆ పరిచర్యలో ఉన్న వారిని, అనేకుల్ని వారు హింసించినట్లుగా 8వ అధ్యాయం అపోస్తుల కార్యంలో మనం చూస్తే హింస కలిగింది సంఘానికి, సంఘంలో గొప్ప హింస వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వేల మంది, రోజు వేల మంది రక్షించబడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కలిగి ఉన్నటువంటి అథారిటీతో, ఆ అధికారం, ఆ యొక్క టెంపుల్ అథారిటీ, ఆ విధమైనటువంటి యాజకత్వంలో ఉన్నటువంటి వారి ద్వారా ప్రధాన యాజకుడు ఏం చెప్తే అదే శిరోధార్యం, అదే దేవుని మాటగా వాళ్ళు ఆ దినాల్లో భావించారు. సో యేసుక్రీస్తుని కూడా వాళ్ళు అందుకనే యాక్సెప్ట్ చేయలేదు. యేసు ప్రభువుని కూడా వారు దేవుని యొద్ద నుండి వచ్చాడని అంటే నమ్మలేదు, దేవుని కుమారుడని చెప్పినా విశ్వసించలేదు. వాళ్ళ దృక్పథం, వాళ్ళ దృష్టి వేరుగా ఉండేది. సో యేసయ్య వచ్చి ఆయన మరణ పునరుద్ధానాల తర్వాత, దేవుని యొక్క అభిషేకం వీరి మీదకి వచ్చిన తర్వాత, వీరు ప్రభువుకు సాక్షులుగా, ఆయన మరణ పునరుద్ధానాలకు సాక్షులుగా వీరు వెళ్తున్నటువంటి వేళలో ఈ మనుషుల యొక్క అధికారం వీరిని హింసించిన, తమ ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా వారు సిద్ధపడ్డారు, కానీ వెనుతిరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ భూమి మీద మన జీవితంలో ఒకవేళ మనుషుల అథారిటీతో మనం శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎదుర్కొన్నా మనము ఒకవేళ మన ప్రాణాన్ని పోగొట్టాల్సి వచ్చినా ఆధారపడుకు. ఈ భూమి మీద జస్ట్ ఏ రోజుకైనా మనం చనిపోయేదే. కాకపోతే ప్రభు కొరకు మనం చనిపోతే దేవుడు మనల్ని హానర్ చేస్తాడు, దేవుడు మనల్ని గణపరుస్తాడు. నా నిమిత్తం మీరు ఈ విధంగా ప్రాణం పెట్టారు కాబట్టి నా తండ్రి రాజ్యంలో మీరు యుగయుగాలు ఉంటారు, నా రాజ్యంలో మిమ్మల్ని యుగయుగాలు ఉంచుతానని చెప్పి ఆయన అన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో మనం గమనించాల్సిన విషయం, లోకంలో ఉన్నటువంటి ఏ అథారిటీకైనా మనం గౌరవించాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా వారి మాట వింటూ, వారు ఆపమన్నారని, వారు వద్దన్నారని, వారు వెళ్ళొద్దన్నారని, వారు యేసు ప్రభువుని విడిచిపెట్టమన్నారని, ఇలాంటి మాటలు ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు మనం వినకూడదు, లోబడకూడదు, దానికి మనం చెవియగ్గకూడదు. దేవుని మాటకి మనం లోబడాలి. చిన్న మాటను మీకు జ్ఞాపం చేసి నేను ముగిస్తున్నాను. ఫరో ఇజ్రాయిల్ యొద్ద ఉన్నటువంటి మంత్రస్థాలను పిలిచి వాళ్ళకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఇజ్రాయిల్ స్త్రీలు గర్భవతులై బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ కాన్పు పీటల మీద
మగబిడ్డ అయితే అక్కడికక్కడే చంపేయండి అని హేరోదు ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. ఫరో వారికి హెచ్చరించాడు. ఫరో ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞకు, ఫరోకు కలిగి ఉన్న అథారిటీతో చెప్పిన మాటకు ఈ యొక్క మంత్రస్థానులు లోబడలేదు. మగపిల్లోడు అంటే ఎవరికైనా ఆనందం. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు అసలుకి అదో విధమైనటువంటి క్రేజీ. సో ఆడపిల్ల అంటే కొంచెం బాధగా ఉంటుంది, మగపిల్లాడు అంటే కొంచెం అది ఎందుకు ఆ మైండ్ సెట్, ఇద్దరిని దేవుడే ఇస్తున్నాడన్న ఆ యొక్క ఆలోచన లేకుండా సంకుచిత ధోరణితో మన వాళ్ళు కొంతమంది కొనసాగించబడుతున్నారు. సో ఈ స్త్రీలు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు, మగపిల్లలను చంపలేదు, బ్రతకనిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఫరో వారిని పిలిచి హెచ్చరించాడు, దండించాడు. ఎందుకు నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు వినలేదు అని. వీళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి, దేవుడు చూస్తున్నాడని మగపిల్లలను బ్రతకనిచ్చారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుడు వారికి మేలు చేశాడు, వారికి కూడా సంతానాభివృద్ధి కలుగు చేశాడు అన్నమాట. హల్లెలూయా. సో దేవుని యొక్క అథారిటీకి వారు లోబడినందువలన వారు దీవించబడ్డారు, వారు అభివృద్ధి చెందారు. ఫరో అథారిటీని వారు లోబడలేదు, ధిక్కరించినందువలన ఫరో కొంచెం కోపగించుకున్నా దేవుడు వారికి సంతానాభివృద్ధిని కలుగు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. వీరు ఫరోకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదండి, మేము వేలకు మునిపే వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, మేము వేలకు మునిపే వాళ్ళు బిడ్డకు జన్మనిచ్చి ఉంటారని చెప్పి జ్ఞానయుక్తంగా మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన జీవితంలో వింటున్నటువంటి వాక్కుల ద్వారా మనము ఎవరికి లోబడాలి? whom to obey, either God's power, God's authority or human authority. So decide yourselves. నీకు నీవే ఒక తీర్మానం చేసుకో, నీకు నీవే ఒక ఒప్పందం చేసుకొని నిబంధనకు కట్టుబడు. దేవునికి లోపడదామా? దేవుని పేరట దైవజనులకు లోపడదామా? దైవజనులతో సంఘంతో మనము లోబడి విధేయత కలిగి ఉందామా? లేక సాతానికి లోబడి ఉందామా? లోకానికి లోబడి ఉందామా? నిర్ణయం నీదే, ప్రార్థన మంది. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ఎవరికి లోబడాలో మీ యొక్క లేఖనాల ద్వారా తేటగా మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న మేము మా జీవితంలో అయ్యా హెబ్రీ మంత్రస్థానులు, ఇజ్రాయేల్ యొక్క మంత్రస్థానులు ఫరోకి లోబడలేదు, మీకు మాత్రమే భయపడ్డారు, లోబడ్డారు. మీ యొక్క మాటకు లోబడి ఇజ్రాయేల్ యొక్క మగపిల్లలను బ్రతకనిచ్చారు. ఆ విధంగా వారు చేసినందువలన వారు మీ ద్వారా సంతానాభివృద్ధి పొందారు. ప్రభువా, మరి మా జీవితంలో కూడా మేము మీకు లోబడినప్పుడు, మీకు విధేయత కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా మా జీవితాల్లో మీరు అద్భుతాలు చేసే దేవుడు అని మీ లేఖనాల ద్వారా మాకు తేటపరిచారు. ఈ మాటలు విన్న నీ బిడలైన మేమందరము మీకును మీ ద్వారా మీ యొక్క సేవకులకి, సంఘానికి మేము విధేయత చూపించిన వారమై మా జీవితాలు ముందుకు సాగుటకు సహాయం ఇచ్చారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ వందనాలు. నిశ్చయంగా మనము దేవునికే లోబడదాం. దేవుని యొక్క మాటను విధేయత కలిగి ఆ వాక్య ప్రకారంగా దేవుని యొక్క నోటి మాట ప్రకారంగా జీవిద్దాం. ప్రభు ద్వారా కృపను, ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుతూ ఆయన రాజ్యంలో, మహిమలో యుగయుగాలు ఉందాం. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా.